వెల్కమ్ టు PDTV. మనతో సందీప్ గారు. నమస్తే సార్. నమస్తే. నిన్న గుడ్లవల్లేరు ఇష్యూ చాలా హాట్ టాపిక్గా మొదలైంది. దాని గురించి ఏమంటారు? అసలు 300 వీడియోలు బయటకు వచ్చాయని కొందరు అంటున్నారు. అంటే యాక్చువల్గా చదువుకునేటువంటి విద్యార్థులు ఏ స్థాయికి దిగజారిపోతున్నారనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి అంశం. ఎందుకంటే రాత్రి నుంచి విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో గర్ల్స్ హాస్టల్లో ఉంటున్నటువంటి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి న్యాయం కావాలి అని చెప్పి. నిజంగా వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి యాజమాన్యం ఈ విషయం బయటికి రాకుండా తొక్కిపెట్టి ఉంచాలని చెప్పి చాలా ప్రయత్నం చేసింది. వాళ్ళని బెదిరించి భయపెట్టి కొట్టి చాలా చేస్తున్నారు. కానీ నిజానికి అన్యాయం జరిగింది వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి వాళ్ళు కూడా చెయ్యట్లేదు. ఇక్కడ ఎలాంటి స్థితిలో ఎటువంటి మానసిక స్థితిలో వీళ్ళు ఉన్నారు అంటే నిజంగా చెప్పాలంటే వీళ్ళు ఒక రకమైన మానసిక రోగులు అనుకోవాలి. వీళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్కకో వాళ్ళ చెల్లికో వాళ్ళ అమ్మకో ఇలాగే చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? పోనీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇలాగే హిడెన్ కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తారా? వాళ్ళ పేరెంట్స్వి కానీ వాళ్ళ చెల్లివి కానీ వాళ్ళ అక్కవి కానీ ఇలాగే తీస్తారా? వీడియోలు తీయరు కదా. మరి వేరే ఒక ఆడపిల్లలు ఎట్లా తీస్తారు? వీళ్ళు నిజంగా మానసిక రోగులేగా. వీళ్ళ మామూలుగా శిక్షించకూడదు. ముందు ఒక అమ్మాయివి తీసి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి నువ్వు మేము చెప్పినట్టు వినకపోతే నీ వీడియోలు పబ్లిక్ చేస్తామని చెప్పి బెదిరించి ఆ అమ్మాయితోటి ఈ గర్ల్స్ హాస్టల్లో వాష్రూమ్స్ అన్నింటిలో హిడెన్ కెమెరాస్ పెట్టించారంట. అంటే ఇది దాదాపు 2 నెలల నుంచి జరుగుతుందని అంటున్నారు. మరి 2 నెలల నుంచి జరుగుతుంది ఈ వ్యవహారం అనేది. ఈరోజు విద్యార్థినులందరూ వచ్చి బయటకు గొడవ చేస్తే బయటకు వచ్చినటువంటి అంశం. 2 నెలల నుంచి వీళ్ళు కనిపించకుండా ఎంత సీక్రెట్గా కెమెరాలు పెట్టి దీన్ని నడుపుతున్నారు అంటే వీళ్ళు ఏ టైపులో ఇలాంటి నేరాలు చేయడానికి ఆరతేరిపోయి ఉన్నారు అనుకోవాలి కరెక్ట్గా చెప్పాలంటే. ఇక అలా తీసినటువంటి వీడియోల్లో 300 వీడియోలు బాయ్స్ హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళకి అమ్మారంట. ఇక దీన్ని ఇంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు. అంటే ఒక్కొక్కటి 100 రూపాయలు 200 రూపాయలు దాన్ని బట్టి చేస్తున్నారు అనేది మనకి మీడియాలో వస్తున్నటువంటి వార్తల ప్రకారం ఒక్కొక్క వీడియోని 100 రూపాయల చొప్పున జెంట్స్ హాస్టల్లో సేల్ చేశారంట. 300 వీడియోలు. అంటే వీళ్ళు ఇక ఏ స్థాయిలో వీళ్ళు మెంటల్గా ఇదైపోయి ఉన్నారనేది దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి అంశం. ఇక్కడ ఆ అమ్మాయి అయినా ఇప్పుడు తన వీడియోలు బయట పెడతామని బెదిరించారు. ఇప్పుడు తనకు వచ్చినటువంటి పరిస్థితి వేరొక అమ్మాయికి రాకూడదు అనేటువంటి మినిమం కామన్ సెన్స్ లేకుండా ఆ అమ్మాయి ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తుని బలి చేసిందిగా. ఇప్పుడు ఆ అమ్మాయికి ఈ ప్రాబ్లం వచ్చినప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇవ్వటమో లేదంటే కాలేజీ ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇవ్వటమో పేరెంట్స్కి చెప్పటమో ఏదైనా చేసి ఉంటే అది అక్కడతో ఆగేది. ఇప్పుడు నేను ఎలాగూ బలయ్యాను, నాకు తోడు వీళ్ళందరూ కావాలని చెప్పి ఇప్పుడు 300 మందిని బలి చేసింది అనుకుందాం. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కళ్ళు ఉన్నారనుకుంటే, ఇంకెక్కువ మంది ఉన్నారనుకుంటే 1000 మంది బలయ్యి ఉంటారు దీనికి. సో ఇప్పుడు ఎవరి వీడియోలు ఉన్నాయో తెలియదు, ఎవరి వీడియోలు లేవో తెలియదు, జూనియర్స్ ఉన్నవో తెలియదు, సీనియర్స్ ఉన్నాయో తెలియదు, మళ్ళీ జూనియర్స్లో ఏ ఫ్లోర్ వాళ్ళవి ఉన్నాయో తెలియదు, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళవి ఉన్నాయో తెలియదు. కాలేజీకి ఒక్కో డిపార్ట్మెంట్కి ఒక 60 సీట్లు వేసుకున్నా, సో అందులో 50% జెంట్స్ 50% లేడీస్ ఉన్నారనుకున్న 30 సీట్లు. ఒక్కొక్క ఇయర్కి 30 సీట్లు చొప్పున ఒక్కొక్క బ్రాంచ్కి 4 సంవత్సరాలకి 120 మంది ఒక్క ఇయర్కి వచ్చి 120. అలాగే 4 ఇయర్స్వి తీసుకుంటే ఒక్క బ్రాంచ్కి ఎంతమంది విద్యార్థులు, ఎన్ని బ్రాంచ్లు. మరి వీళ్ళందరి పరిస్థితి ఏమవుతుంది అనేది మినిమం ఆలోచన ఉండాలిగా. ఆ కళాశాల వాళ్ళకైనా వాళ్ళకి జ్ఞానం లేదు. ఆ రకంగా అమ్మాయిలు ఈ రకంగా బాధపడుతుంటే వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు ఎవరో ఈ పనికి పాల్పడిన వాళ్ళు వాళ్ళని పిలిపించి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళకి టీసీ ఇచ్చి పంపించి ఏదైనా చర్యలు తీసుకోవాల్సింది పోయి వీళ్ళని కొట్టడం, వార్డెన్లు అందరూ కలిసి వీళ్ళని తరమటం, మీరు ఇలా బయటకు వచ్చి గొడవ చేస్తే మీ మీద డ్రగ్స్ కేసులు పెడతామని బెదిరించటం. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వాళ్ళ జీవితాల కంటే మీ కాలేజీ పరువు ముఖ్యమా? మీ కాలేజీ వాళ్ళు ఉంటుంది, రేపు పోయిద్ది. ఎవరికి కావాలి? ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడలేదు. లక్షలు పెట్టి వాతావరణం బాగుందా, అక్కడ సెక్యూరిటీ ఉందా, అమ్మాయిలకు సెక్యూరిటీ ఉందా, లేదా అబ్బాయిలు ఎవరైనా నేర్పిస్తున్నారు, అబ్బాయిలు ఏమైనా నేర్పిస్తారా అని అన్నీ చూసుకొని మరీ జాయిన్ చేపిస్తారు. ప్రతి కాలేజ్, ఇంటర్ కాలేజ్ అయినా, డిగ్రీ కాలేజ్ అయినా, ఇంజనీరింగ్ కాలేజ్ అయినా. అట్లాంటిది పేరెంట్స్ ఒకనిగా కూడా పెట్టలేదంటారా ఇక్కడ?
ఖచ్చితంగా అన్నీ చూసుకునే తెలుసుకునే జాయిన్ చేస్తాం. కాకపోతే వాష్రూముల్లో కెమెరాలు ఉన్నాయా, ఈ కాలేజీలో ఉండే విద్యార్థులు ఎలాంటి వాళ్ళ అనేది ఆలోచించలేం కదా. దాన్ని ఎవడు పట్టించుకోడు. కాలేజీలో ఫ్యాకల్టీ బాగుందా, ప్లేస్మెంట్స్ ఎన్ని వస్తున్నాయి, ఎంతమంది పాస్ అవుతున్నారు, ఎంతమంది క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ అవుతున్నారు, ఇలాంటివే చూస్తారు తప్ప ఇక్కడ ఉండేటువంటి విద్యార్థుల బుద్ధి ఎలాంటిది, వీళ్ళ మనస్తత్వాలు ఎలాంటివి, వీళ్ళు ఇంత కుచితంగా నీచంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారా అనేది ఎవరు గ్రహించలేరు కదా. పైకి నేను ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నాను, మనసులో నేను ఎదవనవచ్చు, ఎవరికి తెలుసు? అది నేను మాట్లాడేదే బయటకు కనిపించింది కానీ నేను మైండ్లో ఆలోచించేది బయటికి తెలియదు కదా. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అలాంటి వాళ్ళే ఉన్నట్టున్నారు దాదాపుగా. ఒకవేళ వీళ్ళకి శిక్ష పడితే ఎలాంటి శిక్ష పడచ్చు ఏంటి అని అంటారు? వీళ్ళకి శిక్షలు పడితే కనీసం ఒక 7 ఏళ్ళ వరకు శిక్ష గట్టిగా పడేటువంటి అవకాశాలు ఉంటాయి దీన్ని గనక గట్టిగా తీసుకుంటే. బట్ ఎంతవరకు తీసుకుంటారనే చెప్పలేము. ఇప్పుడు కలకత్తాలో మొన్న ఒక ఘటన జరిగింది. ఆర్జీ గారి హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్ని అత్యాచారం చేసి హత్య చేశారు. దానికంటే చిన్న తప్పేం కాదు ఇది, దాంతో సమానమైన తప్పే ఇది. ఇక్కడ కూడా ఎన్నో వందల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఇక్కడ వందల మంది బలవుతున్నారు ఇక్కడ. ఇప్పుడు దాని గురించి దేశం మొత్తం హడావిడి చేసేశారు. సెలబ్రిటీల దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు అందరూ కూడా, సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని ఆ కేసుకు సంబంధించి మొత్తం కూడా జరుపుతుంది, ట్రయల్స్ నడుపుతుంది. మరి ఈ కేసును తీసుకోవాలి యాక్చువల్గా అయితే. ఈ కేసును కూడా అదే రేంజ్లో దీన్ని తీసుకోవాలి. ఏపీ హైకోర్టు కానీ లేదంటే భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కానీ దీన్ని సుమోటోగా స్వీకరించాలి. దీని వెనక ఎవరున్నా సరే వాళ్ళని వదలకూడదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడికి కొల్లు రవీంద్రని, జిల్లా ఎస్పీని, కలెక్టర్ని, బాలాజీని పంపించారు అనేది మనకు వస్తున్నటువంటి వార్తలు. అలాగే ప్రతి 3 గంటలకు ఒకసారి నాకు అప్డేట్ ఇవ్వండి అని చెప్పి ఆయన చెప్పారని తెలుస్తుంది. దీన్ని అక్కడతో వదిలిపెట్టకుండా వీలైతే నేరుగా ఆయనే కాలేజీకి వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి న్యాయం చేసే విధంగా వాళ్ళకి భరోసా కల్పించాలి. లేదా పవన్ కళ్యాణ్ అయినా సరే వెళ్ళాలి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయినా అక్కడికి వెళ్ళి పరిస్థితుల్ని చూసి అక్కడ నిజంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడేలా ట్రై చేయాలి. వాళ్ళ వెనక ఎంత పెద్దవాళ్ళు ఉన్నా, అందులో ఒక అమ్మాయి వెనక ఒక పొలిటీషియన్ కూతురు అని చెప్పి చెప్పుకుంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయో మనకు తెలియదు. ఒకవేళ దీంట్లో ఎవరైనా పొలిటికల్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా, ఎవరైనా బిజినెస్ మ్యాన్స్కి సంబంధించినటువంటి కొడుకులు కూతురులు ఉన్న పెద్ద వాళ్ళు ఉన్న, దేనికి కూడా వెనక్కి తగ్గకుండా తప్పు చేసిన వాళ్ళకి 100% శిక్ష ఇస్తేనే ఇంకోసారి ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఈరోజు ఈ కాలేజీలో జరిగింది, రేపు ఇంకో కాలేజీలో జరుగుతుంది. ఎవరిది బాధ్యత? శిక్ష అనేది ఖచ్చితంగా పడాలి. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూపించేటువంటి మీడియా ఇలాంటి దాని మీద ఖచ్చితంగా కృషి చేయాలి. అదేవిధంగా నిన్న మొన్నటి వరకు ఆర్జీకర్ ఆసుపత్రి గురించి మాట్లాడినటువంటి మహిళా సంఘాలు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, వీళ్ళంతా ఇప్పుడు నోరు తెరవాలి. ఎందుకంటే ఇదేమి చిన్న ఘటనేం కాదు, దానికి మించినటువంటి ఘటన ఇది. ఇక్కడ ఎవరి ప్రాణాలు పోనప్పటికీ కూడా ఈ అవమానంతో రేపు పొద్దున ఎంతోమంది ప్రాణాలు బలవంతంగా తీసుకోవచ్చు. దానికి ఎవరు బాధ్యులు తెలియదు. దానికి ఎవరు బాధ్యులు అవుతారు? ఇప్పుడు 300 వీడియోలు అమ్మారని చెప్తున్నారు 100 రూపాయల చొప్పున. ఆ కొన్నవాడు వాడి దగ్గరే పెట్టుకుంటాడు. వాడు ఫ్రీగానైనా 10 మందికి పంచవచ్చు. అవి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎంతమందికి పంచుతారో తెలియదు. బ్లాక్మెయిల్ చేయొచ్చు, వాటితోటి వీళ్ళు బ్లాక్మెయిల్ చేయొచ్చు. అసలు ఎవరి వీడియోలు వెళ్ళినాయో తెలియదు, ఎవరి వీడియోలు వెళ్ళలేదో తెలియదు, ఎవరు ఆ వీడియోల్లో ఉన్నారో తెలియదు. వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారో అనేది వాళ్ళ బాధ అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఈరోజు ఒక ఆడియో క్లిప్ వింటే నిజంగా చాలా బాధ అనిపిస్తున్నటువంటి అంశం. ఒక అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి తన బాధ చెప్పుకుంటుంది. ఆ వీడియో క్లిప్లు అదే కాలేజ్ నుంచి మనకి వచ్చినవి, ఒకసారి అది వినిపిస్తాను. అక్క ఎవరో తెలిసిందే, ఫోటో కూడా చూసాము మేము. ఆ అక్క అంటుంది రండి చూసుకుందాం, విత్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పి చదివించి చెప్పేస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ 5 ఫ్లోర్ ఏదో అంటున్నారే, భయం వేస్తుంది. 2 months నుంచి పెడుతున్నారంట. 300 వీడియోలు బయటకు వచ్చినాయి అంట. అందరూ ఏడుతున్నారు, మాకు భయం వేస్తుంది. మా ఫ్లోర్ లోనే పెట్టారంట. ఏడుపు వచ్చేస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది బాబు. చెప్తేనేమో అదేంటి బయటకు
బయటకు వస్తే డ్రగ్స్ కేసులు ఇరికిస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడమ్స్ ఏమో. రవీంద్రబాబు ఏమో చూసి చెప్తాడంటే, వీడియోలు చూసినాక చెప్తాడంట. నాన్న దాంట్లో పెట్టారంటే ఏ ఫ్లోర్ లో పెట్టారో తెలియదే. ఇప్పుడు 300 వీడియోలు అయితే బయటకు వచ్చినాయని మాత్రం అంటున్నారు. సీనియర్స్ ధర్నా చేస్తున్నారు, సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు. అది మేడం వార్డెన్స్ ఏమో కర్రలు పెట్టుకుని ఎమ్మడి పడుతున్నారే, కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారే. 300 వీడియోలు 2 నెలల నుంచి జరుగుతుందంట. అప్పుడేమో పొలిటీషియన్స్ అంట, మరి తెలియట్లా, అందుకని భయపడుతున్నారు ఎవరైనా అడగడానికి. ఫేక్ న్యూస్ చూసి చెప్తాం, ఏ మాట్లాడుతున్నాం. అదే ప్లీజ్ ఎవరన్నా వీడియోలు కనుక్కోండి. ఇక్కడ వీడియో ప్రూఫ్ చూపిస్తే మాకు పట్టించుకుంటారండి, లేకపోతే పట్టించుకోరండి. అసలు ఏడుకు వచ్చేస్తుంది. మా ఫ్లోర్ లో కెమెరా దొరికిందంటే వీడియో పెడుతుంటే మాకు ఏదన్నా చేస్తారంట, లేకపోతే ఏం చెయ్యాలంట. అడుగుతుంటే కూడా కట్ల పెట్టి కొడుతున్నారే, అంత ఉంది హాస్టల్లో ఇప్పుడు మా సిచ్యువేషన్. అందరు ఏడుస్తున్నారు. అంటే అడుగుతుంటే కొట్టడం ఏంటి అసలు అన్నారు కదా. ఇది కాలేజ్ యాజమాన్యం నిర్వాహకం. ఇది మాకు న్యాయం చేయండి అని అడుగుతుంటే కూడా కర్రలు పెట్టి కొట్టడం. మీ బయటకు వచ్చి మీరు ఇవన్నీ చెప్పారంటే డ్రగ్స్ కేసులో ఇరికిస్తాం. వాళ్ళ మాటలేగా నేనన్నాయి కాదు, వాళ్ళు చెప్తున్నది వాళ్ళ బాధ. ఇక వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు? యాజమాన్యం కూడా కూర్చోబెట్టి ఏమైంది అసలు ఎవరు ఏంటి అని అక్కడ ఎంక్వైరీ చేస్తే అక్కడే అయిపోయేది కదా. అసలు దీంట్లో యాజమాన్యం పాత్ర ఉందేమో ఎవరికి తెలుసు. వాళ్ళల్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారేమో, అందుకే బయటికి రాకుండా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారేమో. మనం జస్ట్ ఒక నింద వేయటమో, డోంట్ స్లిట్ ఆన్ మడ్, ఏది మన బురద చల్లటమో కాదు. మీరు మీ కాలేజీ పరువును కాపాడుకునేటువంటి ప్రయత్నాలు పక్కన పెట్టి దాని మీద చర్యలు తీసుకోవాలి కదా. ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తు ఇదే మీ అమ్మాయికి వచ్చి ఉంటే మీరు ఇలాగే పరువు పోయి దాని లోపల దాచుకునేవాళ్ళ? దాని మీద చర్యలు తీసుకునేవాళ్ళు కదా. మరి ఆ అమ్మాయిని అయితే మీ అమ్మాయిలు కాదా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి బాధ ఉండదా? వాళ్ళ బాధ చెప్పుకుంటుంటే ఎలా ఉంది పరిస్థితి? వాళ్ళు ఏడుస్తూ చచ్చిపోవాలనిపిస్తుంది. అంటే ఇక వాళ్ళని బలవంతంగా మీరు ఆత్మహత్యకు ప్రోత్సహించడం కూడా ఇట్స్ నథింగ్ బట్ అండ్ మర్డర్. ఇలాంటి పనులు చేసిన వీళ్ళందరికీ ఖచ్చితంగా 302 సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష వేసి పారేయచ్చు. 307 అటెంప్ట్ టు మర్డర్కి ప్రోత్సహించటం. సో ఇది దాంతోటే సమానం. వీళ్ళందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న వాళ్ళు ఎవరిని కూడా అంత తేలిగ్గా వదలకూడదు. ఖచ్చితంగా వీళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు పడితేనే ఇంకొకటి ఇలాంటివి చెయ్యాలంటే భయపడతారు. ఆ పరిస్థితి తీసుకురావాలి. ఓకే, థ్యాంక్ యూ సార్.